హాయ్ అక్క. హాయ్ నాన్న. మాది ఆర్సీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్. మామూలుగా నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే మీరు మీ గురించి తెలుసుకున్నాను నేను. అంటే తెలంగాణ ఉద్యమకారిణి, మన ఊరుగల్లు ఉద్యమ శివంగి, మీరు ఉద్యమ శివంగి. సో అందుకోసమని మొత్తం తెలుసుకున్నాను మీ గురించి. మామూలుగా మీ గురించి ఒక స్టోరీ రెడీ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను. స్టోరీ అయితే రెడీ చేసుకున్నాను. సో మీతోనే అయితే ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను ఇప్పుడు. అక్క మీ పేరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీ న్యూస్ యజమాన్యానికి నా యొక్క తెలంగాణ ఉద్యమకారిని, తెలంగాణ ఆర్సీ యూట్యూబర్ యజమాన్య గారికి నా యొక్క వందనం, తెలంగాణ వందనం. ఓకే అక్క, ఇప్పుడు అంటే మామూలుగా నేను విన్నాను, చూశాను, కొన్ని వీడియోస్ చూశాను, కొన్ని పేపర్ కట్టింగ్స్ కూడా చూశాను. మామూలుగా మీరు అంటే స్టార్టింగ్ అంటే మీ కుటుంబ నేపథ్యం చెప్పండి కొంచెం. మా కుటుంబం అనేది అంటే ఫ్యామిలీ, డాడీ డాక్టర్ ఉండే, మేము ముగ్గురు అన్నతమ్మలు, 6 అక్క చెల్లెలం. సో మేము తర్వాత డాడీ నేను 1 year ఉండే, డాడీ చనిపోయారు. అప్పటి నుంచి అన్నయ్య వాళ్ళు చూసుకునేది జరిగింది. అంటే అన్నదమ్ములు మామూలుగా అన్నయ్యలు ఎంతమంది? ముగ్గురు అన్నారు, 6 అక్క చెల్లెలు. ఓకే, నెక్స్ట్ అంటే నాన్న లేడు, నాన్న చనిపోయారండి. 1 year, నేను 1 year ఉన్నాను, డాడీ చనిపోయాడు. అన్నయ్యనే చదివించారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంటే మీ స్టడీ ఏంటి అక్క? నేను ఇప్పుడు BA డిస్కంటిన్యూ చేశాను, ఇంటర్ అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేద్దామని ఇంట్రెస్ట్ బాగుండే, ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేశాను. మామూలుగా అంటే నేను మామూలుగా కొన్ని వీడియోస్ చూశాను, మామూలుగా విన్నాను పేపర్ కట్టింగ్స్లో. అయితే ఏమైందంటే మామూలుగా మీరు కంగన్ హాల్లో వర్క్ చేసేవారని విన్నాను. అంటే ఓనా లేకుంటే ఎట్లా అది? అప్పుడు మా సార్ చెన్నైలో జాబ్ చేసేది, సీనాడు CHలో అప్పుడు చేసేది. అయితే నేను చిన్న పిల్లలు అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండేది, నేను పక్కన. కాబట్టి నేను మా ఆయనతో చెప్పాను, ఇట్లా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. అంటే సరే అమ్మ పెట్టుకో అని చెప్తే నేను పెట్టుకున్నాను. జర్నలిస్టర్ పెట్టుకున్నాను. దాంట్లో తను చెన్నై నుంచి చాపత్తా అది ఇది అనేది అన్ని ఐటమ్స్ పెట్టాను. దాంట్లోనే కొంత మహిళలకు కూడా నేను నమాజ్ గురించి దాని గురించి నేను కొంత మహిళలకు చెప్పేది జరిగింది. చేస్తా. అప్పుడు మామూలుగా చిన్న టీవీ ఉండే, టీవీలో అంటే అప్పుడు కేసీఆర్ మామూలుగా 2009లో నిరాహార దీక్ష చేశాడు, ఆమరణ నిరాహార దీక్ష. సో ఆ సమయంలో మీరు కేసీఆర్ అంటే వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఎట్లా? లేదు సార్, నేను అప్పుడు ఏముందంటే నేను జర్నలిస్ట్ గా అప్పుడు నేను ఇది కాలేదు. అంటే తెలంగాణలో అంత అంటే నేను కాంగ్రెస్ లో నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండే. నాది ఇట్లా షాప్ ఉన్నది కదా మేడం, మీరు పబ్లిక్ కి ముస్లిమ్స్ లకు వీళ్ళకి చేస్తున్న రాజకీయంలో వస్తే వాళ్ళకు మిషన్ లోన్ కానీ కొట్టు కానీ అది చేయొచ్చు అదంటే నేను సరే అని నేను ఇదే అయ్యాను. అప్పుడు నేను కాంగ్రెస్ లో నేను ఉండేటి, నా షాప్ లో నేను చిన్న టీవీ ఉండే అప్పుడు నా దగ్గర. చిన్న టీవీ ఉన్నప్పుడు నేను చూసాను. ఇక వాడవాళ్ళందరూ మాతో ఉన్న మహిళలు, తోటి సోదరులు అందరు చూసేది కేసీఆర్ దీక్ష కూర్చున్నాం. అరే తెలంగాణ రాష్ట్రం వస్తే అందరూ బాగానే ఉంటుంది, పిల్లలు మా నీళ్ళు మా ఉద్యోగాలు పిల్లలని పిల్లలు మా ఫ్యూచర్ కూడా ఇది ఉంటది కదా అనేసి నేను ఆయనకు మద్దతు పలికే దాంట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడే టెంట్ వేసేసి మహిళలతో ఒక 1000 మహిళతోని 1000-2000 మందితో మహిళతో నేను దీక్ష కూర్చునేది జరిగింది. అయ్యో కూర్చున్న తర్వాత మా కాంగ్రెస్ లో కూడా వైశాలి గారు వీళ్ళు మెచ్చుకునేది కూడా జరిగింది. నాకు మంచి పని చేశారు అది ఇది అనేసి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా వచ్చి నాకు దీక్ష ఆమోదు ఇచ్చేది జరిగింది. అరే మేము కూడా ఉన్నాము, మాకు కూడా తెలంగాణ కావాలి, పేదరికం పోతుంది, మనం ఎక్కువ చదవలేకపోయినాం, కమ్సే తెలంగాణ వస్తే మన పిల్లలైనా చదువుకుంటారు కదా అని ఆశ ఉండే. కాబట్టి నేను మద్దతు పలికితే అప్పుడు కొన్ని మాటలు వచ్చాయి. తర్వాత మాటలల్లా ఏమొచ్చింది, మాట పెరిగిపోయింది. ఇక్కడ జిల్లాలో ఉన్న వినయ్ భాస్కర్ కే TRS కే మీరు సపోర్ట్ చేశారు, అది నా మీద లేని పాటు మేము ముస్లిమ్స్ ఏ దానికి నమ్ముకొని ఉంటామో దానికే మేము ఇచ్చేస్తాం. అరే ఇంత మాట ఎట్లా వచ్చింది అనేసి నేను సరే నాకు మాట వచ్చింది కదా అని నేను తెలంగాణ వచ్చేదాకా నేను
పని చేస్తాను అనేసి కాంగ్రెస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ లోకి నేను జై తెలంగాణ నినాదంతో టిఆర్ఎస్ లో నేను ఎప్పుడు తనకు పలికిన తర్వాత వినోద్ కుమార్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను కేసీఆర్ తో కల్పిస్తే అప్పుడు నేను 2000 మందితో 30-40 ఖర్చు పెట్టుకున్నప్పుడు తవేరాలు కార్లు తీసుకెళ్లి తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యాను. అప్పుడు మధుసూదన్ చారి ఉండే, అప్పుడు మధుసూదన్ చారికి కూడా 2000 రూపాయలు ఇచ్చాను నేను అప్పుడు రాసే దాంట్లో, అప్పుడు ఆయనకి. ఇప్పుడు అదే అంటారు కదా, ఇచ్చాను. తను కూడా నన్ను మోసం చేసేది జరిగింది అట్లా. అక్క నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా అంటే వినయ్ భాస్కర్ గురించి చెప్పారు కదా, అంటే వినయ్ భాస్కర్ మధుసూదన్ చారి, సో వాళ్ళ గురించి కొంచెం చెప్పండి మామూలుగా ఇంతకుముందు. మధుసూదన్ చారి అప్పుడు నాకు చేర్పించినప్పుడు నేను తన 2000 ఇచ్చి నేను చేరే జరిగింది. తర్వాత అప్పటి నుంచి నేను పార్టీలోనే కొనసాగాను. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసుకుంటా వెళ్ళాము. అప్పుడు వినయ్ భాస్కర్ గారు కూడా మామూలుగా వినయ్ భాస్కర్ కు మీకు ఏమన్నా అనుబంధం ఏముందంటే, ప్రణయ్ భాస్కర్ చాలా నైస్ పర్సన్ ఉండే. మా మామూలు వాళ్ళతోనే ఫ్రెండ్స్ ఉండే, చాలా మంచిగా ఫ్రెండ్స్ అవి కలిసి ఉండేటోళ్ళు. కాబట్టి వీళ్ళు అన్నారు, మా రిలేటివ్స్ కూడా ప్రణయ్ భాస్కర్ వాళ్ళ తమ్ముడు వినయ్ భాస్కర్ చాలా మంచి వ్యక్తి, ప్రణయ్ భాస్కర్ చాలా మంచి వ్యక్తి, తను కూడా తెలంగాణకు ఇచ్చేసాడు కాబట్టి వినయ్ భాస్కర్ కూడా చాలా నైస్ పర్సన్ అది ఇది అని చెప్తే సరే అని తనకు ఒక బోకే ఇచ్చేసి, బ్రదర్ మరి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను, అది టిఆర్ఎస్ లో నేను తెలంగాణ కోసం చేస్తున్నాను అనేసి తనను కూడా నేను కలుపుకొని పోయాను. సొంత బ్రదర్ కన్నా ఆయనకి ఎక్కువ ప్రేమించాను. తనుని నేను ఎట్లా చూసానంటే, నా అన్న తమ్ముల్లాగా నేను, మా బ్రదర్ చనిపోయిన రకంగా తనని ఇంకా నేను చాలా అంటే చాలా డీప్ గా లైక్ చేసిన. ఎందుకంటే తనను రాఖీ కట్టాను, తనను ఎప్పుడు విజయం సాధించాలి, మన తెలంగాణలో ముందుకు ఉండాలి, తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనే ఆ రకంగా తనను నేను లైక్ చేశాను. కానీ అంటారు చూడండి, సొంత చెల్లెకే ప్రేమిస్తారు, బయట అబ్బాయిని ఎందుకు ప్రేమిస్తారు అని ఆ రకంగా నన్ను మోసం చేశాడంటే అసలు నేను కోల్పోలేనంత మోసం, నమ్మక ద్రోహి వినయ్ భాస్కర్కి కమ్సే కమ్ ఏం చెప్తామంటే తన గురించి చెప్పినా కూడా ఇది లేదు. తను చాలా నన్ను మోసం చేశాడు, చాలా ఆర్థికంగా నన్ను నష్టం చేశాడు. నా భర్త జాబ్ పోయింది, నా పిల్లలు చిన్న పిల్లలు ఇచ్చిపెట్టి నేను ఇచ్చేసి తనకి ఎంతో నేను ఇచ్చేసాను. కానీ మామూలుగా మీరు అంటే ఉద్యమ సమయంలో మీ కొడుక్కి పాలు ఇవ్వలేదన్న? అప్పుడు నేను చిన్న బాబు ఉండే, 1.5 సంవత్సరం అట్లా ఉండే బాబు, నన్ను తీసుకెళ్లేసి జైల్లో పెట్టేది జరిగింది. ఇక్కడ ఢిల్లీలోనా? లేదండి, ఇక్కడ సెంట్రల్ జైల్లో పెట్టాను. నన్ను పెట్టినప్పుడు కొంచెం దెబ్బలు తగిలిన దెబ్బలకి దానికి నాకు ఫీవర్ వచ్చింది. దాంట్లో నేను చాలా ఇదైపోయినా. తర్వాత దాంట్లో శిక్ష పడిన వాళ్ళు ఉంటారు కదా లేడీస్, వాళ్ళు నా అంటే ఏందమ్మా అని చూసి నేను ఒక లేడీస్ గా చెప్పుకుంటే నన్ను వాళ్ళు పాలు పిండితే నేను కొంచెం ఆ జ్వరం అనేది తగ్గింది. ఆ పాలు నా చెట్టుకు వేసాను, నా బాబు పాలు కూడా చెట్టుకు వేసాను నేను. కాబట్టి నేను అప్పటి నుంచి నాకు ఒక కొడుకే కదా, ఎందరో 30 సంవత్సరాల పిల్లలు, పీజీ చేసిన పిల్లలు, ఒక్కొక్క తల్లికి ఒక కొడుకు, 30 సంవత్సరాల బాబు చనిపోయాడు. నా బాబు దాంట్లో ఎంత అని నేను వెళ్ళిపోయి తెలంగాణ కోసం చేశాను. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు అంటే మామూలుగా వినయ్ భాస్కర్ని అరెస్ట్ చేశారు. అప్పుడు మామూలుగా అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసిన తర్వాత అంటే మీరు అప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ మామూలుగా తీసుకున్నారా? అది ఘటన ఏంటక్క? సార్ ఇప్పుడు నేను ఒకటి ఏముంది అంటే బ్రదర్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో సీఎం ఉండే, ఇక్కడ వినయ్ భాస్కర్ అప్పుడు ప్రెసిడెంట్లీ ఎమ్మెల్యే ఉండే. ఉన్నప్పుడు తనని వెళ్ళనీయకపోతే అప్పుడు డిఐజీలకు వాళ్ళకు నిలదీసేది జరిగింది. తను కూడా ఒక ఎమ్మెల్యే కదా, గెలిచాడు కదా, తనని ఎందుకు మీరు పిలుస్తలేరు, తనను కూడా తనతో ఇది చేయాలి కదా, ప్రెసిడెంట్లీ ఎమ్మెల్యే కదా, తనని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒకవేళ తనని అరెస్ట్ చేస్తే నేను కూడా సూసైడ్ చేసుకుంటాను
అనేసి అప్పుడు నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసే జరిగింది. డిఎస్పి గారు వాళ్ళందరూ వచ్చి నన్ను ఎంజిఎంలో తీసుకెళ్లేది జరిగింది. అప్పుడు కిరణ్ కుమార్, అప్పుడు నేను నా భర్త అది కిలావరంగల్ అప్పుడు అప్పుడు నేను అప్పుడు చెప్పులు వేశారు. అప్పుడు నేను ఏం చేశాను, అప్పుడే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. అదే రోజు నా బిడ్డ పుట్టినరోజు. ఇట్లా తీసేసి ఎంజిఎంలో సిగ్నేచర్ చేసి, ఎంజిఎంలో అన్నారు మరి మీరు వెళ్ళిపోతే మీ ప్రాణానికి మేము బాధ్యతలు కాదంటే తీసేసి అప్పుడే సిగ్నేచర్ చేసి నేను వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు ఉన్నాయో అవి చింపేసి కిలోలో వెళ్ళేసి నేను అక్కడ నిలబడేది జరిగింది. ఆనాటి కొంత ఎమ్మెల్యేలు ఉండే సరే మొత్తం బుర్కా తీసేసుకొని మామూలుగా మహిళ అప్పుడు నాకు బుర్కనే ఉంది సిరిసిల్లలో అప్పుడు నాకు జరిగింది అది. అప్పుడు నేను కిలాలో వెళ్ళాను. వెళ్ళేసినాక అప్పుడు సారే గారు ఏమన్నారంటే ఇక్కడ ఎవరన్నా తెలంగాణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళలేరు అంటే బిడ్డ ఎందుకు వచ్చారు మరి మీరు తెలంగాణకు నినాదం ఇవ్వకపోతే వచ్చారు ఎందుకు అనేసి జై తెలంగాణ అనేసి చీరలతో వాళ్ళకు నిలదీసి జరిగింది. సిరిసిల్ల ఘటన ఏంటక్క, అప్పుడు మామూలుగా మీరు జిమ్ మీద నిలబడి అంటే హల్చల్ చేశారు కదా అప్పుడు సిరిసిల్లలో ఏముందంటే అప్పుడు విజయమ్మ గారు దీక్ష చేనేత కార్మికులు ఉన్నారు కదా, చేనేత కార్మికులలో విజయమ్మ గారు దీక్ష కోసం వచ్చారు. అప్పుడు తెలంగాణకు వీళ్ళు అగ్నెస్ట్ అనేసి మన కేసీఆర్ గారు ఎట్లా తెలుసు కదా ఉద్యమకారులకు అంతా రెచ్చగొట్టాడు. వీళ్ళు అట్లా వాళ్ళు అట్లా అనే వారికి మేము సరే మా తెలంగాణ కావాలి, ఎవరైతే తెలంగాణకు మద్దతు పలుకుతారో మేము వాళ్ళకు మద్దతు పలికాం, ఎవరైతే తెలంగాణకు అగ్నెస్ట్ ఉండనో వాళ్ళకు మేము నిలదీసేది జరిగింది. సిరిసిల్లలో చేనేత కార్మికులను పట్టించుకోకుండా వేరే ఉద్దేశం మాట్లాడి తను అక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఇదే తప్ప తను అమరవీరుల సూపం ధర ఒక కొబ్బరికాయ కొట్టలే, జై తెలంగాణ నినాదం ఇయ్యలేదు. తను ఒకటే మాట అన్నందుకు మరి నేను అక్కడ నిలదీసేది జరిగింది. నేను కుమ్మరి లలిత గారు పాపం తను కూడా నాతో ఉండే, అప్పుడు మేమిద్దరం వెళ్ళేసేది జరిగింది. వెళ్ళినాక అక్కడ మాకు దెబ్బలు తగిలినాయి, చాలా దెబ్బలు తగిలినాయి. నన్ను కూడా జీప్ మీదకి వెళ్ళి నెట్టేసేది జరిగింది. తనను కూడా తొక్కలాతలో దెబ్బలు అవి తగిలినాయి. కాబట్టి నన్ను నెట్టేసినాక నేను ఆ జీప్ మీదకి వెళ్ళి నిలబడ్డాను. ఆనాటి సీమాంధ్ర పోలీసులు నన్ను నెట్టేసేది జరిగింది, కింద పడిపోయారు, కింద నెట్టేసేది జరిగింది. అప్పుడు విజయశాంతి గారు చాలా సపోర్ట్ చేశారు. విజయశాంతి గారు ఒక మహిళగా ఉండి తను చాలా నన్ను సపోర్ట్ చేశారు. విజయశాంతి గారు అప్పుడు ఆ సమయంలో కొండా సురేఖ ఉన్నది కాబట్టి ఏం పట్టించుకోలేదు. అప్పుడు కొండా సురేఖ గారు అప్పుడు ఉండే, అప్పుడు కాంగ్రెస్ లో తను ఉండే, ఆమె అంటే పక్కకే ఉందట కానీ పట్టించుకోలేదు అన్నారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇక అప్పుడు ఇది ఉండే. తర్వాత ఏముందంటే నన్ను నిలదీసేది జరిగింది. అప్పుడు కేటీఆర్ గారు మళ్ళా నన్ను హాస్పిటల్లో, అప్పుడు నేను దీక్ష ఒక్క పొద్దు దీక్ష ఉండే ఇదే నెల, అంటే లైఫ్ లైన్ హాస్పిటల్లో తీసుకెళ్ళాను. ఒక్క పొద్దు ఉన్నప్పుడు వీళ్ళు దీక్ష నన్ను హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు చూస్తూనే నేను దీక్ష ఆమోదించుకున్నా. అప్పుడు కేటీఆర్ గారు మళ్ళా ఎవరు తులా ఉమా గారు వీళ్ళందరూ లేడీస్ కి చూపించేసారు. చెప్పుల కింద మొత్తం చెప్పులు వచ్చాయి, నన్ను కడుపులా మొత్తం ఆపరేషన్ అయింది అదే సమయంలో నన్ను మొత్తం కడుపులో తొక్కారు, నాకు షూలతో తొక్కారు, కింద ఇస్తారు నాకు మొత్తం ఇదైపోయింది, బ్లీడింగ్ మొత్తం కారిపోతుంది. లేడీస్ అప్పుడు తులా ఉమా వీళ్ళందరూ ఉండే నాతోని. డాక్టర్ ఏమన్నా ఈమె సీరియస్ ఉంది, ఈమెకి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేవారికి మళ్ళా వినయ్ భాస్కర్ గారు తోటి ఉద్యమకారులు వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు లేదు లైఫ్ లైన్ డాక్టర్ తో మాట్లాడతాం అనేసి లైఫ్ లైన్ లక్ష్మీ సార్ తో. ఆ రోజు అంటే ఈటల రాజేందర్ మామూలుగా హరీష్ రావు వచ్చారా ఆ టైంలో? రాలేదు. మన కేవలం కేటీఆర్ గారు, వినయ్ భాస్కర్ గారు మరియు తోటి ఉద్యమకారులు అప్పుడు వచ్చేది జరిగింది. వచ్చినప్పుడు నేను ఒక పొద్దు దీక్ష చేసుకొని అప్పుడు నన్ను లైఫ్ లైన్ హాస్పిటల్ తీసుకొచ్చేది జరిగింది. అప్పుడు ఏం తినలేదు మేము, బయట ఒక స్కూల్లో ఒక యాప పుల్లతో కడుకున్నాం, ఇంత ఆ నీళ్ళే తాగినాం. పాపం లలిత గారు కూడా అప్పుడు నాతో పాటు ఆమె కూడా ఏం తినలేదు. పాపం ఆమె కూడా ఒక అరటి పండు మాత్రమే తిన్నది. అప్పుడు నాకు దెబ్బలు తలిగినాయి, హాస్పిటల్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక అక్కడ కూడా నాకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇది జరగలేదు. అప్పుడు కొందరు దొంగలు ఉంటారు కదా, ఎవరు అంటే
ఈ పాపిరెడ్డి గారు ఎవరు ఈయన అనే పేరు కూడా నాకు రావట్లే, తను కూడా ఫోన్ చేసి మరి యాదవ్ రెడ్డి హరీష్ రావు గారికి కాల్ చేసి ఇట్లా రహీమున్నీసా అట్లా ఇట్లా అనేసి చెప్తే హరీష్ రావు గారు నన్ను కాల్ చేసేది జరిగింది. లక్ష్మీప్రసాద్ గారు వచ్చారు, డాక్టర్, ఏమ్మా నీకు ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా లేదా, మీరు హరీష్ రావు గారి నుంచి ఏదో చెప్పారని. అక్కడ కూడా నన్ను బతకనీయలే మరి యాదవ్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వీళ్ళు ఇద్దరు కలిసి అక్కడ జర్నలిస్టులు మన ఎవరంటే మన విజయశాంతి గారు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చేసి జరిగింది. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ వచ్చి నన్ను పలకరించేది జరిగింది. అంటే అప్పుడు 7 గంటల ఆపరేషన్ జరిగింది. కానీ అప్పుడు ఈటల రాజేందర్ గారు నన్ను ఈ చేయి మీద ఇట్లా అండబెట్టుకొని నన్ను జ్యూస్ తాగిచ్చాడు. అదే సమయంలో 4-5 డేస్ లో తను వచ్చి రహీమున్నీసా అనేసి నాకు జ్యూస్ తాగిచ్చే జరిగింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అత్త మామలు నాకు వాటర్ బోతలే ఇక్కడ నుంచి పంపించాలని లక్ష్మీప్రసాద్ గారు చెప్తే మా అత్త మామలు ఏం చేశారంటే కొబ్బరి నీళ్లు దూదితో పిండేసి నాకు ఒక్కొక్క చుక్క నాకు వేసారు. వేసినాక నేను కొంచెం క్యూర్ అయ్యాను. తర్వాత ఈటల రాజేందర్ గారు వచ్చేసి నాకు జ్యూస్ తాగిచ్చే జరిగింది. హరీష్ రావు గారు కూడా వచ్చే జరిగింది. వీళ్ళందరూ వచ్చి చేసేది జరిగింది. మామూలుగా అంటే మీరు సెల్ టవర్ ఎక్కిల్లా అంటే అది ఏ సమయంలో? ఆ రోజు నేను కాంగ్రెస్ లో వెళ్ళినాక తెలంగాణకు చేస్తా ఉంటే జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు ఉండే, అప్పుడు బాబురావు ఉండే కార్పొరేటర్ ఇక్కడ ప్రెసిడెంట్లీ బాబురావు. అంటే అప్పుడు మామూలుగా చంద్రబాబు పాలకుర్తికి ఎక్కారు ఇక్కడ యూనివర్సిటీలో. అప్పుడు ఈ బాబురావు వీళ్ళందరూ, విద్యాసాగర్ ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిన బాబురావు వీళ్ళందరూ నన్ను నువ్వు కార్పొరేటర్ రావాలని కాంగ్రెస్ నుంచి వెళ్ళి నువ్వు టిఆర్ఎస్ కు పలికావని అప్పుడు వాళ్ళు టీడీపీ నుంచి ఆ రకంగా మాట్లాడారు. నేను సెల్ టవర్ ఎక్కేసి మరి తెలంగాణ కోసము ఇది అది అని నాకు వేరే రకంగా మాటలు వచ్చాయి. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారంటే తెలంగాణ కోసము మైనార్టీస్ చనిపోతలేరు, తెలంగాణ మైనార్టీ కోరతలేరు అనేసి చంద్రబాబు గారు చెప్పే జరిగింది. నేను సెల్ టవర్ ఎక్కాను. పాలకుర్తి ఘటన పాలకుర్తి ఘటననే కాదు కదా, ఇక్కడ యూనివర్సిటీ పాలకుర్తిది వేరే, అది వేరే, ఇది ఇక్కడ ఇది ఉండే. అప్పుడు దయాకర్ రావు, పాలకుర్తిలో దయాకర్ రావు చంద్రబాబు గారిని పిలిపించేది జరిగింది. ఇక్కడ ఏమో అన్నవారికి మేము మైనార్టీస్ అనిపోము అసలు. యాక్చువల్లీ మరి మైనార్టీ చావాలంటే ఈ తెలంగాణ కోసం రహీమున్నీసా చనిపోతే ఈ మైనార్టీ కోసం మా దాంట్లో చావుడు ఆరాం ఉంది. అయినా మీరు చావమంటే నేను చచ్చేదానికి తెలంగాణ కోసం నేను సత్యేదానికి సిద్ధం ఉన్నాను. నేను ఆల్రెడీ తెలంగాణ కోసం సత్యేదానికి వచ్చాను మరి అనేసి నేను చెప్తే అప్పుడు చిదంబరం గారు మరియు సోనియా గాంధీ గారు, చిదంబరం మీద అంటే మామూలుగా సోనియా గాంధీ గారు మాట్లాడతాను నేను అది అని చెప్తే మన మన్మోహన్ సింగ్ గారు కాల్ చేసేది జరిగింది. అమ్మ సోనియమ్మ గారు తెలంగాణకు చేస్తా, ఇది శ్రీకృష్ణ కమిటీ జరుగుతుంది అది ఇది అని చెప్పే జరిగి ఎవరెవరు కాల్ చేశారు. అప్పుడు చిదంబరం వాళ్ళందరూ చేసిన తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారు కావాలి నేను మాట్లాడుతున్నది అంటే మన్మోహన్ సింగ్ గారు నాతో మాట్లాడే జరిగింది. శ్రీకృష్ణ కమిటీ పెడుతున్నారు, దాని తర్వాత బిల్లు పెడతామమ్మా అది ఇది చిదంబరం గారు చెప్పారు కదా అని చెప్తే తర్వాత నేను కేసీఆర్ గారు కాల్ చేశాను. रहीमुन्नीसा बहन जी आप उतरिए बेटा, हम सब मिलके करेंगे, श्री कृष्णा कमेटी है, श्री कृष्णा कमेटी के बाद हम लोग सब ये करेंगे అని ఒక మాటతోని నేను దిగే జరిగింది. అప్పుడు వినయ్ భాస్కర్ గారు వీళ్ళు ఎవరు చెప్తే నేను వినలే. తర్వాత నేను దిగే మూమెంట్ లో నాకు మొత్తం చక్కర వచ్చేసి. రాణి రుద్రమాదేవి విగ్రహం ఎక్కారు కదా, అంటే ఆ సమయంలో అంటే ఎందుకు ఎక్కారు అప్పుడు? రాణి రుద్రమ్మ స్టాచ్యూ మీద నేను ఎందుకు ఎక్కానంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ అన్ని చేసుకుంటా వెళ్ళారు, చింపేసి పైన ఎక్కేసి నేను జరిగింది. జై తెలంగాణ కావాలి, అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇవ్వండి, పిల్లలు చనిపోతున్నారు. తను మంచిదే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే స్వార్థపరుడు కేసీఆర్ మనసులో ఉండే ఇంకా బిడ్డల అమరులు కావాలి. అసెంబ్లీ ఘటన అయింది
నేను మామూలుగా ఇంట్లో ఉన్నానంట అప్పుడు, మామూలుగా చుట్టూ మామూలుగా పోలీసులు సరెండర్ మామూలుగా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లారి మీరు మళ్ళీ అక్కడ అసెంబ్లీలో ఎట్లా ప్రత్యక్షం అయ్యారు సార్? అలాంటి ఎన్నో బయటవర్లు జరిగినాయి సార్. ఏ రోజైతే తెలంగాణ కోసం నేను ప్రతి ఒక్క మినిస్టర్లను, జర్నలిస్టులు, నా సోదరులు వాళ్ళు సహకరించుకుంటేనే నేను ఇలా బయట ఉన్నాను. ఇలా ఈ ప్రాణ భిక్షలు ఉద్యమకారులు అంటే కేవలం జర్నలిస్ట్. నన్ను బైండ్వర్ చేసిన పోలీసు వాళ్ళు నా పక్కన ఉన్న జర్నలిస్ట్ నాకు సపోర్ట్ చేశారు. నేను ఇవాళ నా పిల్లల దగ్గర నేను 3 పూటలు అన్నం తింటున్నా, తెలంగాణ సాధించానంటే కేవలం జర్నలిస్ట్ల పాత్ర. 69 ఉద్యమం అయిపోయింది, ఈ మూమెంట్ లో కేవలం జర్నలిస్ట్ల పాత్రనే ముఖ్యం. కాబట్టి దీంట్లో మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని పరేషాన్ చేసిన ఘనత కేసీఆర్ది. ఇవాళ బిడ్డలు బలిదానాలు తీసుకున్నారంటే కేసీఆర్దే. కేసీఆర్ మనసులో చంద్రబాబు గారు మినిస్టర్ ఇవ్వలేదు కాబట్టి ఇవాళ మా ఉద్యమకారుల లైఫ్ తో ఆడుకుంటారు. ఆ ఘటనలో మేము ఎన్నో ప్రోగ్రామ్స్, తను చెప్పే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉండే అప్పుడు కోదండరామ్ గారు అసెంబ్లీ ముట్టడి గురించి తను జేసీ తరపు నుంచి ఉండే ఆ బిడ్డ చెప్పినందుకు మేము అందరం వెళ్ళిపోయే జరిగింది. కొందరు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ అరెస్ట్ అయ్యారు, కానీ రహీమునిసా మాత్రం అసెంబ్లీ దాకా నేను అక్కడ జెండా వేస్తే గాంధీ గారి దగ్గర పోయి నిలబడ్డేదాం ఇప్పుడు అనేసి నన్ను ఘోష మహల్లా నన్ను అరెస్ట్ చేసే జరిగింది. ఘోష మహల్లా నన్ను పెట్టిన తర్వాత మన విమలక్క గారు, మళ్ళా కవిత గారు, విజయశాంతి గారు వీళ్ళందరూ నాతో ఉండే అప్పుడు ఘోష మహల్లా. అక్కడ కూడా నా కేసు ఒక జిల్లా కాదు సార్, ఎన్నో కేసులు 153 కేసులు పెట్టారు. రహీమునిసా, బేగం, మున్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. జడ్జెస్ పరేషాన్ అయిపోయారు. పున్నాల లక్ష్మయ్య మామూలుగా పూలే జయంతి రోజు ఏమైంది అక్కడ? పున్నా లక్ష్మయ్య గారు ఏమన్నారంటే అప్పుడు తను తెలంగాణకు అగ్నెస్ట్ ఉండే, అప్పుడు నాకు జూనియర్ అసిస్టెంట్ గా నాకు పోస్ట్ కూడా వచ్చేది జరిగింది. తను ఒక మాట చెప్పారు, నన్ను ఎందరో పీజీ చేసుకున్న వాళ్ళు చింపుకొని నాకు ఒక లెటర్ అండ్ సిగ్నేచర్ కలెక్టర్ నాకు రాసిచ్చారు. ఆ లెటర్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్లీ నా దగ్గర ఉంది. జూనియర్ అసిస్టెంట్ గా నాకు ఇక్కడ చింతగట్ క్యాంప్ లో వచ్చింది నాకు జాబ్. జూనియర్ అసిస్టెంట్ గా నాకు పోస్ట్ వచ్చేసింది. కలెక్టర్ గారు అప్రూవల్ చేశారు. దాని మీద కేవలం మినిస్టర్ గారి సిగ్నేచర్ లెటర్ కావాలండి. అప్పుడు నేను పున్నా లక్ష్మయ్య గారితో నేను కోరేజ్ జరిగింది, సార్ ఇట్లా అమ్మ ఎందరో పీజీ చేసిన వాళ్ళు బట్టలు చింపేసి వెళ్తున్నారు, ఇక్కడ నీకు ఎక్కడ ఇస్తాం అదే అన్నట్టు నన్ను ఇదే చేసేసారు. అప్పటి నుంచి నేను జర్నల్ షాపు పెట్టుకొని అది చేసుకుని తర్వాత రాజకీయంలో అటు ఇటు వచ్చే జరిగింది. నేను రాజకీయంలో వచ్చే కారణం మన బట్టి శ్రీను గారు. నేను బట్టి శ్రీను గారు నా గాడ్ ఫాదర్. బట్టి శ్రీను గారు కాంగ్రెస్ లో నేను తీర్థం తీసుకున్నానంటే కేవలం నా గాడ్ ఫాదరే బట్టి శ్రీను గారు. ఇప్పుడు ప్రెసెంట్లీ తను చాలా మంచి నైస్ పర్సన్. అప్పుడు నన్ను చాలా సహకరించారు. తనతో పాటు వైశాలి గారు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళిద్దరూ నాకు గాడ్ ఫాదర్ నా బట్టి శ్రీను గారే. పున్నాల లక్ష్మయ్యది అది ఇక్కడ అంటే మామూలుగా పూలే జయంతి రోజు ఏమైంది అక్కడ? అదే సార్ ఇప్పుడు చెప్పాను కదా, పూలే జయంతి గారి దగ్గరకు వచ్చినప్పుడు బీసీలకే మీరు ఏం చేయలేరు. బీసీ బిడ్డ, నేను మైనార్టీ బిడ్డ, బీసీ కిందికి వస్తాను కదా. కాబట్టి మీరు ఏం చేశారు? ఏం చేయలేదు. బిడ్డలు ఎందరో అమరులు అయిపోయారు. ఇలా దండ వేయడానికి వచ్చారు మీరు అనేసి నేను తనని నిలదీసేది జరిగింది. ఆ పోలీసు వాళ్ళు నన్ను నెట్టేసేది జరిగింది. తనకు నేను ఇక ఏది పడితే అదే చెప్పులు అని ఏది కానీ నిలదీసేది, చెప్పుతో తనని నిలదీసేది జరిగింది. తర్వాత నన్ను నెట్టేసేది జరిగింది. అక్కడ ఇది కార్నర్ ఉంటది కదా, ఇది కార్నర్ కింద పడినప్పుడు ఒక సిమెంట్ కార్నర్, ఆ కార్నర్ మీద నేను పడిపోతే నాకు నడుములో గ్యాప్ వచ్చేసి నాకు చాలా ఇప్పటిదాకా ఆ పెయిన్ పెద్ద ముక్క, దాన్ని కొంచెం రియాక్ట్ గా వచ్చేసి అలా అంటే ఎన్నో అండి. చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది, చాలా చేసిన ఘటనలు ఉన్నాయి. మామూలుగా అంటే సిఏ ఒక అతను బెదిరించాడు అని విన్నాను. సిఏ అప్పుడు అంటే మామూలుగా నక్సలైట్ అని అనేసి అన్నారు. ఇప్పుడు పరకాల్లో
పరకాల్లో. అప్పుడు ఏమైంది కాల్చి చంపేస్తాం అదా ఎస్ ఎస్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు తన నిలదీశానని చెప్పాను కదా. అప్పుడు నన్ను 1 డే తర్వాత నాకు ఫోన్ చేసేది జరిగింది. అమ్మ నేను TV5 రిపోర్టర్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్, తెలంగాణ హోటల్ దగ్గర ఉన్నమ్మ, నువ్వు రా అమ్మ అంటే సరే నేను అప్పుడు వీళ్ళు చెప్పిన పోలీసు వాళ్ళు చెప్పినా నేను పోయి అరెస్ట్ అయ్యేదాన్ని. అప్పుడు నన్ను చెప్పేవారికి కంసగా ఒక రైమునిసాన్ని పట్టేదానికి నా స్కూటీ దగ్గర 100 చుట్టుపుట్టు పోలీసు వాళ్ళు కంసగా ఒక 20-30 జీపులు, ఆ జీపుతో నన్ను నా స్కూటీతో సహా నన్ను తీసుకెళ్ళి జరిగింది. మిల్స్ ఖాళీలో పెట్టారు. రాత్రి నన్ను జడ్జి గారి ఇంటి దగ్గర తీసుకెళ్లి మళ్ళీ నాకు బాగా పరేషాన్ చేశారు. ఒక చీకటి గదిలో కూడా నన్ను పెట్టేది జరిగింది. గుడిస దాంట్లో పెట్టేసి అన్నం పెట్టేది జరిగింది. దాని కింద చిట్టి ఎన్నికలు వచ్చి తిన్నారు. నేను లా ఇలా ఇలా మొహమ్మద్ రసూలల్లా అని చెప్పాను. అప్పుడు ఎలుకలు తినేసిన చిట్టి ఎన్నికలు అంటారు కదా, తిననే భయపడలేదు. తర్వాత నన్ను తీసుకెళ్లి పరకాల ఆనాటి ప్రభుత్వం పోలీసు వాళ్ళు ఏంటిదే బోచుడి యూజ్నెస్ ఫెల్లో, నువ్వు ఏమనుకుంటున్నావే, అసలు నువ్వు ఏమనుకుంటున్నావే, నీకు నక్సలైట్ గా నిన్ను కాల పెడతాము, నేను రౌడీ నిన్ను ఇది చేసేస్తాము, అది చేసేస్తాము అనేసి, నీకు నక్సలైట్లలో నీకు ఇచ్చేస్తాము, నీకు చాలా చాలా చెప్పేసి నాకు బూతు మాటలతో నన్ను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం అది ఇది అనేసి నన్ను ఇక్కడ గన్ను పెట్టాడు. సిఐ వెంకటేశ్వర్లో ఇక్కడ గన్ను పెట్టారు. పెడితే నేను ఇట్లా తీసేయను నన్ను. అప్పుడు ఏసీపీ డిఎస్పీలు వాళ్ళు పేర్లు కొట్రావై 100 రైమునిసాలు, ఒక్క రైమునిసాలు చచ్చిపోతే 100 రైమునిసాలు పుడతారు. 100 రైమునిసాలు తెలంగాణ వచ్చేదాకా కొట్లాడతారని నేను చెప్పేది జరిగింది. ఓకే, ఇంకా మరి ఫైనల్ గా అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఏముంది అప్పుడు అంటే తెలంగాణ గురించి మనం చాలా చేసాము. మార్చి మిలియన్లు కానివ్వండి, టీఆర్ గ్యాస్లు తలిగి కాలు చేతులు ఇరిగినాయి. మేము ప్రతి ఒక్క పిలుపుకు మేము పోయినాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక స్వార్థపరుడు కేసీఆర్ గారు మా ఉద్యమకారుల జీవితాలతో ఆడుకొని ఇవాళ మేము జైళ్ళ చుట్లు, కోట్ల చుట్టూలు జైలుకు మీరు వెళ్ళారు నిజమేనా? ఎస్ అండి. అప్పుడు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సేమ్ ఇప్పుడు కవిత అయితే ఏ విధంగా తిహార్ జైలుకి కవిత గారు ఒక లెక్కర్ కేసులో పోయారండి. రహీమునిసా తెలంగాణ ఉద్యమంలో ఆనాటి తెలంగాణ ద్రోహులకు నిలదీసి, పార్లమెంట్ సెక్రటరీని నిలదీసి, ఆనాటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ వస్తుందో రాదో అని చెప్పిన వాళ్ళకి నిలదీసి, నేను ఆ రోజు పార్లమెంట్ లో నిలదీసిన తర్వాత నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐస్ వచ్చి నన్ను విడిపించేది జరిగింది. ఎలాంటి ఉంటాయి ఢిల్లీ జైలు, ఆ రాడ్లలో లోపడేసేసారు. అప్పుడు వివేక్ వాళ్ళు వీళ్ళు ఉండే, ఆ అబ్బాయిని కొట్టి నేను అరెస్ట్ చేస్తా ఉంటే మేము అందరు ఇసుకబిదాలో అందరు అది అంటే లోపల పోయినా. నేను పోయిన తర్వాత ఆ రోజు నేను అరెస్ట్ అయితే మామూలుగా అప్పుడు 21 సెక్షన్ ఏదో అన్నారు కదా, చాలా బయటికి రాలేని పరిస్థితి. అప్పుడు ఘోరంగా అసలు ఎవరితో కదా. అప్పుడు ఏపీ జేసీలు ఎంపీలు తర్వాత వచ్చారు. రైమునిసా ఒక అతన్ని విడిపించారట, మామూలుగా అతను సన్మానం చేశారా? వివేక్ అప్పుడు నాతో పాటు అప్పుడు ఎన్ఆర్ఎస్ వచ్చారు కదా. నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, అతన్ని పట్టించుకున్నారని విన్నాను. అతన్ని ఇప్పుడు అతనేందండి వివేక్ పిల్లగాన్ని చంపుతా ఉంటే నేను కూడా అతనికి నేను మధ్యలో మాట్లాడాను. నిలదీసి నేను జైల్లో ఉన్నప్పుడు తర్వాత వీళ్ళందరూ వస్తారు కదా, విజయారెడ్డి అని వీళ్ళందరూ తర్వాత వచ్చారు. మేము మా మీద కేసులు వాళ్ళు వచ్చి ఇప్పుడు తెలంగాణ బిల్లు పెట్టినాక వచ్చారు వాళ్ళు. ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయారు, మాకు లోపల పెట్టేశారు. అప్పుడు ఎంపీలు జేసీలు వీళ్ళందరూ వచ్చిన ఉండే. అయ్యమ్మ రైమునిసా మాకు తెలంగాణకు నువ్వు నీ గురించి ఆడబిడ్డగా మేము చూసినాం, నువ్వు చాలా ఇచ్చేస్తున్నా అంటే, అయ్యా అన్న తెలంగాణ కోరుకుంటున్నాం, ఇక మాకు నీకు పాపం తల్లి కదా రాష్ట్రాలు విడిపిస్తే ఆ నాటోళ్ళు అంటే నేను అన్నా తల్లికి 3 కొడుకులు, పెద్ద కొడుకు వేరే అయిపోతాడు, సంసారం ఎక్కువ ఉంది కాబట్టి, కానీ తల్లి అందరికి సమానం చూస్తుంది. నా బిడ్డ నీ దగ్గర ఉంటాయి, నీ బిడ్డ నా దగ్గర ఉంటుంది, విడిపోయే బంధం కానీ జస్ట్ తెలంగాణ కోరుకుంటున్నాం. అందరం హ్యాపీగా అందరూ సరి సమానంగా ఉండాలని కోరుకుంటాం తప్పంటే వాళ్ళు కూడా నాకు సమోసా తినిపించేది జరిగింది. ఇక్కడ ఆడిబిడ్డ కదమ్మా నువ్వు మాకు కూడా ఆడిబిడ్డ అన్నారు. ఆనాటి అశోక్ బాబు వాళ్ళు ఎంపీలు కూడా ఉండేవాళ్ళు. నన్ను అప్పుడే నన్ను సమోసాలు తినిపించి ఎన్ఆర్ఎస్. కానీ
తర్వాత కేసీఆర్ బిడ్డ కవిత తెలంగాణ భవన్ లో విజయారెడ్డిని సన్మానం చేసి 15th August 26 జనవరిలో ఆమెకు 5 lakhs 2 lakhs 10 lakhs ఇచ్చి సన్మానం ఆమెకు చేశారు, కానీ రైమినిసే చేయలే. ఇక్కడ ఉన్న ద్రోహి వినయ్ భాస్కర్ చేయనియలే, తలుచుకుంటే ఎమ్మెల్యే చేయాలి. తన దగ్గర ఒక కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నన్ను ఎదగనియలే, నన్ను నాశనం చేసేసాడు. నాకు ఏ ఒక్క సాయం కూడా నాకు చేయకుండా నాకు కేసీఆర్ దగ్గర నుంచి కానీ వాళ్ళకు నన్ను ఒత్తాయాలనుకున్నాడు. కమ్సేకం అప్పుడు నేను మొత్తం అయిపోయిన లాస్ట్ మూమెంట్ లో కేటీఆర్ ఫోన్ చేసి అమ్మ రహీమున్నీసా నువ్వు ఒక్కసారి వచ్చి కలవంటే అప్పుడు నాకు ఇచ్చారు. విజయమ్మ దీక్ష వచ్చిపోయినప్పుడు దెబ్బలు తగిన కలవడానికి పోతే నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ అప్పుడు ఇచ్చారు నన్ను. ఆ పోస్ట్ కూడా వీళ్ళు మండిపోయారు, వీళ్ళు నన్ను ఇచ్చేసారు. నేను చాలా రిస్క్ పడిపోయాను. కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలవద్దు, బందోబస్తులో పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసుడు, వినయ్ భాస్కర్ నన్ను పట్టించుడు. ఎందుకో తన దగ్గర కూడా ఒక బిడ్డ ఉంది కదా, ఈ బిడ్డ తర్వాత ఆ బిడ్డ కదా, ఈ బిడ్డ తర్వాత కదా ఆ బిడ్డ. బిడ్డగా నేను ప్రేమించిన, నేను నీకు ఒక అన్న అంటే నాకు తండ్రితో సమానం. కేసీఆర్ ను కూడా అన్నగా ఒక తండ్రిగా భుజం మీద పెట్టుకున్నా. కేసీఆర్ పెట్టుకున్నా, తీసేసిన రహీమున్నీసా అని పెట్టేసిన, తీసేసాను. నేను పచ్చబొట్టు నేను పెట్టాను. ఇప్పుడు నేను రహీమున్నీసాకి పోయి 7-8 కింద కేసీఆర్ పెట్టాను, తీసేసాను నేను. కానీ నన్ను చాలా పరేషాన్ చేశారు వీళ్ళు. తను విజయం ఎప్పుడు ఉండాలి అని వాళ్ళకు నేను చేస్తే వీళ్ళు స్వార్థపరంగా మారిండు. వీళ్ళ కుటుంబం మారిపోయింది. వీళ్ళ వెనుక కేసీఆర్ కుటుంబము. కమ్సేకం హరీష్ రావుకు తెలియదా? హరీష్ రావు ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు తనని మేము ఆదుకోలేదా, మేము చేయలేదా? నా ఉద్యమాలు, నా దెబ్బలు, 1000 దీక్షలలో హరీష్ రావు నాకు సన్మానం చేయలేదా? హరీష్ రావుకు తెలియదా? మేము పోయిన ఈ డోర్ నుంచి ఆ డోర్ వెళ్ళిపోయాడు. కమ్సేకం రహీమున్నీసా నీ భర్త జాబ్ పోయింది, గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ ఉండే, అక్కడ 35,000 సాలరీ, ఇయర్లీ 5 తులా గోల్డ్. సీనాడులో సిహెచ్ గా చేస్తా ఉండే డ్రైవర్ గా మా ఆయన పోయింది. మరి వాళ్ళ ద్వారా జాబ్ నా భర్తను పెట్టిమంటే ఏం చేశారు వీళ్ళు? ఆయన కడుపు చల్లకుండా ఈటల రాజేందర్ అన్న నాకు సహకరించిండు. ఈటల రాజేందర్ అసలైన నాయకుడు ఉండే. ఈటల రాజేందర్ కల్మషం లేని నాయకుడు, ఆయన కూడా పరేషాన్ చేశారు. ఎటు కాకుండా ఈ రూలింగ్ పార్టీ కాదు అని బీజేపీలో ఆయన పోయిండు. కానీ నిజమైన నాయకుడు అంటే ఈటల రాజేందర్. అసలు ఉద్యమకారుడు అంటేనే ఈటల రాజేందర్, కోదండరాం. వీళ్ళనే, వీళ్ళ పాంట్లోనే కదా మనం చేసింది. మన ఎవరు శ్రీకాంతాచారి మన మొదటి బిడ్డ అమరైంది. 1200 బిడ్డలు అమరులైతే కొందరు ఆ ఉద్యమకారులు బోరుగా ఎడతారు. వాళ్ళ కుటుంబాలు ఆదుకునే కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు సన్మానం చేసారు. వీళ్ళు ఎక్కడ చచ్చారు? టిఆర్ఎస్ రూలింగ్ పార్టీ ఉండే కదా, కాంగ్రెస్ నాయకులు మా ఉద్యమకారులకు సన్మానం చేసినప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఎక్కడ చచ్చారు? ఉద్యమకారుల వీళ్ళ కుటుంబాలు వాళ్ళకు సన్మానం చేయకపోతే రోడ్డు మీద ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటే వాళ్ళని సన్మానించింది కాంగ్రెస్ నాయకుడు మా నాయన్ రాజేందర్ అన్న. పిలిపించి సన్మానం చేసిండు. రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడ చచ్చిండు? ఈ బిడ్డ అన్న సహకరించింది కదా. ఈ బిడ్డ అన్న నిజం చెప్పాలంటే నాయన్ రాజేందర్ అన్న ఉద్యమకారుడు, ఉద్యమకారులకు దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు నాయని రాజేందర్ అన్న అంటే మామూలుగా అంటే అతని వ్యక్తిత్వం ఎలాంటిది? అతని వ్యక్తిత్వం చాలా మంచిదండి. తను ఒక పార్టీకే నమ్ముకొని ఉన్నాడు బిడ్డ. ఆ పార్టీకే 30 సంవత్సరాలు కష్టపడి బాగా కష్టపడ్డారు. అబ్బో ఆయన పడినంత అవమానాలు ఎవరు పడలే, ఆయన పడినంత నిందలు ఎవరు పడలే. చాలా పార్టీ కోసం మొత్తం సర్వం కోల్పోయిండు ఆయన. సర్వం అంటే తన బాబు కూడా కోల్పోయిండు. బాబు చనిపోయాడు యాక్సిడెంట్. ఆ బిడ్డ ఎంత ఒక చనిపోయిన ఒక మంచి ఒక రూపం సగం మనిషిగా చనిపోయిన ఆయన కేవలం ఈ ప్రజానికి చూపెట్టడానికే ఆయన ప్రజల ముంగట నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలి కోరికతోని ఆ బిడ్డ నిలబడిన తప్ప ఆ బిడ్డ ఆ కొడుకు చనిపోయినా కూడా అందరికి కొడుకులు బిడ్డలుగా చూసుకొని ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆ దేవుడే ఆయనని గెలిపించాడు. ఆ బిడ్డ ఎంత బాధపడ్డది, ఎంత కష్టాలు పడ్డది, ఎన్ని అవమానాలు పడ్డది ఆ బిడ్డ. ఎంత అసలు మాకు బతకనిస్తే కదా, మా మీద అందరూ పరేషాన్ చేసిన ఇది ఉండే. కానీ నిజం చెప్పాలంటే సోనియమ్మ గారు
తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ తోని ఇయ్యలే తెలంగాణ. అవునవును. మా సోనియమ్మ గారు మా బిడ్డలు అమరులు అయ్యారు, మా లాంటి ఉద్యమగాళ్ళు రక్తాలు కగ్గుతున్నారు, ఆ బిడ్డ కర్ణించి తెలంగాణ ఇచ్చి ఈయన ఆపుకుంటా పోయిండు. తాపుకు నేనే సీఎం కావాలి, నేనే ఎమ్మెల్యే కావాలి, ఫండ్స్ తెచ్చుకోవాలి, వీళ్ళ దగ్గర కోట్లు తెచ్చుకోవాలి, అలా తెలంగాణ రావాలని కేసీఆర్కే లేకుండే. అవునవును. అందరు ఇంకా ఎంతమంది చనిపోయేటోళ్ళు. ఇంకా సోనియమ్మ గారు తెలంగాణ ఇవ్వకపోతే ఇంకా ఎంతమంది మీద కేసులో ఓటు. ఈయన కేవలం మైండ్, పైసల మైండ్, ఆ రకంగానే ఆలోచించి రాజీవ్ గాంధీ విగ్రహం ప్లస్ మామూలుగా ఎన్టీఆర్ విగ్రహం ఉంది. ఆ రెండు విగ్రహాలు అంటే అప్పుడు ఆ సమయంలో ఏం చేశారు అక్కడ? అప్పుడు ఏ విగ్రహం ఉన్నా కూడా మేము తీసేది జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూను ఆ రోజు దయాకర్ రావు గారు వచ్చేది జరిగింది. అప్పుడు సత్యవతి చంద్రబాబు నాయుడు నాకు 2 కళ్ళు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు అని సిద్ధార్థ అన్నప్పుడు దయాకర్ రావు గారు, సీతక్క, మన ఎవరు సత్యవతి ఠాకూర్ గారు, వీళ్ళందరూ వచ్చేది జరిగింది. అప్పుడు సత్యవతి ఠాకూరును మళ్ళా దయాకర్ రావు గారు వీళ్ళిద్దరు ఉండే. వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి జై తెలంగాణ అంటే మీరు రాజీనామా చేయండి. ఒక 15 రోజులు పర్యటన చేశారు. అది వేరే. ఇప్పుడు ఇది స్టాచ్యూ దగ్గర వాళ్ళు నిన్న పూలదండ వేసి జయంతి గారి దగ్గర వస్తే ఈ విగ్రహం ని పెట్టుకొని మీరు ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు, కానీ ఈ విగ్రహం ని పెట్టుకొని ఈ నాయకుడు చాలా మంచి నాయకుడు, మా ఎన్టీ రావు గారు చాలా నైస్ పర్సన్. ఆయన మనకు దేవునితో సమానం. మనకు ఎన్టీ రామారావు స్టాచ్యూ దేవునితో సమానం. అలాంటి విగ్రహాన్ని మీరు పట్టుకొని ఇవాళ మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కానీ స్వార్థపరులు అయిపోయారు కాబట్టి ఈ విగ్రహాన్ని తీసేస్తాను నేను అనేసి సుత్తతోని కొట్టేసి ఆ విగ్రహాన్ని కాలబెట్టాలని నేను చేసేది జరిగింది. అప్పుడు నన్ను అరెస్ట్ చేసేది జరిగింది. మా నాయకుడే సిఏ గారు వెంకటేశ్వర్ల గారు, రైమునిస్ ఎందుకు చేస్తున్నారా, నీ నాయకులే సకాలే నిన్ను లోపడేస్తారు, వాళ్ళు నీకు మద్దతు ఇస్తలేరు, బెయిల్ ఇస్తలేరు, ఆమె చేస్తుంది అన్నారు అని అప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? ఫోన్ లో సిఏ గారు నన్ను వినిపించాడు. ఏమన్నాడంటే ఇప్పుడు రైమునిసా ఎన్టీ రామారావు స్టాచ్యూ దగ్గర ఆమెను అరెస్ట్ చేస్తున్నాము, ఆమెకు బెయిల్ దొరకదయ్యా పాపం, ఆమె కోసం మీరు ఏం ఆలోచిస్తారు, మీరు మద్దతు పలుకుతారా బీఆర్ఎస్ తరపు నుంచి అంటే ఏమన్నాడు తెలుసా? ఆమె చేసింది కదా లోపడేసాయి. ఇదే మాట అన్నాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. అందుకోసమే సర్వనాశనం అయిపోయిండు. ఆయన భార్య కోసం ఆలోచించుకున్నాడు, నా ఈ బిడ్డ ఈ చెల్లె కోసం ఆలోచించలే. పెద్ద సుదర్శన్ రెడ్డి కానివ్వండి, వినయ్ భాస్కర్ కానివ్వండి, వీళ్ళందరూ నాతో చేయలే. భరత్ వాజ్ కానీ వీళ్ళంతా, భరత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ నన్ను మోసం చేశారు మొత్తం. మరి యాదవ్ రెడ్డి అయితే స్వార్థపరుడు. అతనంతా జేసీలో టీజే అని పెట్టిండు, టీజే జాక్ అని పెడితే ఎన్ని దీక్షలు, 1000 కొద్ది దీక్షలు, ఒట్టి నీళ్లతోని ఉన్నాం. ఎన్ని దీక్షలు తెలంగాణ అప్పుడు కడుపు మాడ కొట్టుకొని ఉంటే ఇవాళ వీళ్ళు పదవిలో ఉన్నారు. నేను పదవిలో ఆశించలే, తెలంగాణ కావాలి. నేను అప్పుడే గింజలు వేసుకొని పోతే నేను ఇలా నేను కూడా ఏదో ఒకటి ఉండే, ఇలా నేను కూడా షోపిటప్ గా మీడియా ఉందో అటు మాట్లాడితే నేను కూడా ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్. ఉద్యమ సమయంలో అంటే జర్నలిస్టులు ఎక్కువ మిమ్మల్ని రక్షించారు అని వాళ్ళ కాళ్ళు కడిగి తల మీద వేసుకున్న తప్పే. ఆ నాటి జర్నలిస్టులు వాళ్ళే మన తెలంగాణ బిడ్డలు. ఈ మీడియా అని కాదు, ఈ సాక్షి మీడియా అని కాదు, ఏబి అని కాదు, TV5 అని కాదు, పోలీసులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్ అంతే కదా. వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా నా తెలంగాణ బిడ్డలు, నా జర్నలిస్టులు. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు పోలీసులు మీరు మామూలుగా చెప్పు వేసినప్పుడు ఒక పోలీసులు కొడుతుంటే ఒక జర్నలిస్ట్ మేము రక్షించిండు అని విన్నాను. అతని పేరు ఎవరు? జర్నలిస్ట్ మనకు రమేష్ గారు అని ఉండే. అప్పుడు ఇక్కడ యూనివర్సిటీ సిఏ గారు, అప్పుడు నేను పున్నల లక్ష్మి అని నిలదీసినప్పుడు నన్ను ఇట్లా చేయి మలిసి గుద్దుతా ఉన్నాడు, యూజ్నెస్ ఫెల్లో అని నానా బూతులతో గుద్దుతా ఉంటే ఈపు మీద లేడీస్ అనుకోలే వాళ్ళు, పైన ఇట్లా ఉండే లోపడేసి కొట్టేటోళ్ళు. అప్పుడు సార్ ఏమన్నారంటే, జర్నలిస్ట్ అన్నయ్య రమేష్ అన్నయ్య కొట్టకండి సార్, పాపము ఆడిపిల్ల ముస్లిం బిడ్డ కదా చనిపోతుంది, ఏదో ఆమె చేస్తున్నా, ఈమె బాగా ఓవర్ చేస్తుంది, బాగా తెలంగాణ వస్తుందా అనే తెలంగాణ, నువ్వు ఒక్కదాన్ని కొట్లాడితే వస్తుందా అనే తెలంగాణ, ఎందరో ఇదైతే అని అప్పుడు నన్ను చాలా పోలీసు వాళ్ళ మాటలు కూడా
పడేది జరిగింది. సరే వాళ్ళు ఇప్పుడు నన్ను ఒక ఆడిబిడ్డగా ప్రేమించారు, తెలంగాణ వచ్చినాక వాళ్ళు ఎస్ఏలు డిఎస్పీ సిఏలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మనసులో నేను ఉన్నాను. కొట్టేది చేసేది జడ్జి గారి ముంగట చెప్పకండి, డాక్టర్స్ రాసిచ్చేది ఈమెకు చాలా దెబ్బలు ఉన్నాయి, బ్లీడింగ్ కాలిపోతుంది, ఈమెకి ఎట్లా ఇచ్చేయాలి, వాళ్ళు చెప్పమ్మా ఈయన కొట్టిను వీళ్ళు కొట్టిను అని చెప్పమ్మా అంటే నేను చెప్పకూడదు. వాళ్ళు ఏం చేసేది, నాకు ఫిష్ కర్రీ ఇష్టం, అది తీసుకొచ్చి రైమునిసా మేము మా డ్యూటీ తరపు నుంచి చేసినాం రా అది ఇది అంటే, అన్నయ్య జడ్జి గారి ముంగట చెప్పకురా మా లైఫ్ ఇదైతే అంటే, తెలంగాణ కోసం నేను దేని గురించి చేస్తున్నా, మా ఉద్యోగాలు మా నీళ్లు మా పిల్లలు. నేను అక్కడ చెప్తే మీ వెనుక మీ కుటుంబం ఉంటాయి, అమ్మ ఉంటాయి, అక్క ఉంటాయి, చెల్లె ఉంటాయి, తల్లి ఉంటాయి. నేను అక్కడ చెప్తే నీ జాబ్ పోయినాక నేను దానికోసం కొట్లాడిన దాని అర్థం ఏముంది, నేను కొట్లాడిన దాన్ని అంటే ఆయన కళ్ళలో ఇట్లా నీళ్ళు తెచ్చుకొని, చెల్లె నేను ఒక్కటి చెప్తాను రా చెల్లె, ఇది తెలంగాణ రాదు రా, నీ దెబ్బలు నేను భరించలేనని ఆనాటి డిఎస్పీలు సిఏలు ఏడ్చారు నా గురించి వాళ్ళు ఏడ్చారు. అంతూరా చెల్లె మాకు సరిపోతలేదు, నువ్వు ఒక ఆడిదాన్ని మేము కొడితే మాకు భరించలేకపోతున్నాం అన్నట్టు వాళ్ళు బాధపడ్డారు. సరే తెలంగాణ వచ్చినాక నేను సీఎం గారితో కలవడానికి పోయినా, అక్కడ కలిసేదానికి పోతే కలవనీయలే. తర్వాత నన్ను అందరు ఒక్కోసారి అందరు ఇదవుతారు, ఈయన వేరే పార్టీల బీఆర్ఎస్ పార్టీ పెడతానంటే అప్పుడు మాకు అందరినీ లోపల పంపించినప్పుడు అక్కడ వెంకటేశ్వర్ల గారు డిఐజీ వాళ్ళు ఉండే ఆయన ఎస్పీ, ఆయన దగ్గర పోయి సార్ నమస్తే నన్ను గుర్తుపట్టారా అంటే, సార్ నేను రైమునిసా అంటే, ఆయన అమ్మ తల్లి తెలంగాణకు నువ్వే తల్లి, తెలంగాణ తల్లివి అని గులాబ్ పువ్వు తీసి నాకు ఇచ్చి, బిడ్డ సెంటర్ జైలు పగిలిపోతే అంది. ముందే తెలిసిపోయింది ఆయనకి, ఎప్పుడు తెలుసు ఆయన ఇప్పుడు నేను చెప్పి ఎందుకు ఇచ్చేయాలి, నువ్వు పోయి నీ ఫస్ట్ నీ సర్టిఫికేట్ తెచ్చుకో అని నాకు చెప్తే, సూర్య రిపోర్టర్ నా జర్నలిస్ట్ నేను తీసుకెళ్లి సెంటర్ జైలుకి తీసుకెళ్లి నేను అప్పుడు నా సర్టిఫికేట్ తీసుకునేది జరిగింది. ఇంకొన్నే ఇచ్చారు, ఇంకా వాళ్ళు మొత్తం ఇవ్వండి, నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నాను, అవి ఇంకా దొరుకుతలే, తర్వాత ఎక్కడ ఉండే ఇస్తాంలే, ఇవి కొన్ని అయితే ఇస్తున్నాం అనేసి మాకు ఇచ్చే జరిగింది. అప్పుడు సూర్య రిపోర్టర్ మా జర్నలిస్ట్ అన్నయ్య నన్ను తీసుకెళ్ళి నాకు ఇప్పించే జరిగింది. అప్పుడు నేను సర్టిఫికేట్, నాకు జైలు సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు దాని సూపరింటెండెంట్ ఏమన్నాడు, కూర్చోబెట్టి నాకు చూపెట్టాడు అన్ని, అమ్మ నువ్వు సెంటర్ జైల్లో ఉన్నప్పుడు చెట్లు పాదేటేదానివి, వాళ్ళు శిక్ష పడిన వల్ల ఈ బియ్యం పట్టినవు, ఆ గింజలు చేసినావు, వాళ్ళ కోసం వాళ్ళ పడిన శిక్ష నువ్వు కూడా పని చేసినావు, మొగ్గు దించేది, మొగ్గు కొట్టేది, రౌతు కొట్టేది, సప్పగూడు తినేది, ఆ తినేవారి కడుపు ఉబ్బిపోయేది, ఆ శిక్ష పడిన వాళ్ళ పని చేసినందుకు వాళ్ళ రొట్టె నాకు ఇచ్చేది. తల్లి మాకు ఇట్లా మాకు పడిన శిక్షలు మాకు, అమ్మ తెలంగాణలో అన్ని పోతాయి అమ్మ, ఆ దేవుడు ఏం చేస్తాడు, ఆ సెంటర్ జైలు తీసేశాడు. మీరు ఏ దేవుడికి ప్రేమిస్తాను, అక్కడ ఒక శివుని గుడి ఉండే, అక్కడ నీళ్ళు వేసేది వాళ్ళు వేసేది. నేను అన్నా ఇక్కడ మీరు ప్రేయర్ చేస్తున్నా, మీ మనసులోనే దేవుడు ఉన్నాడు, మీరు ఏడ్చుకుంటా దేవుణ్ణి ప్రేమించండి, చేయండి మీ పోతాయంటే, నా డ్రెస్ వెనకాల నెంబర్స్ రాసుకొని వాళ్ళకి వచ్చి చెప్పేసి మా కొడుకుని చూడాలనుకుంటాను, మాకు బెయిల్ దొరుకుతలేదు, వాళ్ళకు కూడా నేను సాయం చేసేది జరిగింది. తర్వాత నాకు వాళ్ళ పడినవి వాళ్ళు నాకు కారమో రొట్టెనో వాళ్ళు ఇస్తే నేను తినేది. పొద్దున పెట్టిన అన్నం సాయంత్రం 3 గంటలకు ఇస్తే సాయంత్రం ఎక్కడ తింటాం, వాళ్ళ తెల్లారలేవాలి, పళ్ళం పట్టుకోవాలి, లైన్లో నిలబడాలి. నేను ఒక గౌరవంగా చెప్పుకుంటానా, తెలంగాణ ఉద్యమకాన్ని తెలంగాణ జైల్లో పళ్ళం పట్టుకున్నాక ఒక ఉద్యమకాన్నిగా పట్టుకున్నా. ఇవాళ కవిత లిక్కర్లో పోయింది, వాళ్ళ కుటుంబం ఏ జైల్లో పోయినారు తెలంగాణ కోసం. మీరైతే అప్పుడు రైలు రోకు, రస్తా రోకులు అంటే ఢిల్లీ జైల్లోకే వెళ్ళారు. ఢిల్లీ జైల్లో ఉన్నాను సార్, నేను అన్నాను కదా అప్పుడు అసెంబ్లీ. ఇప్పుడు అయితే కవిత అయితే ఏ జైలుకి అయితే పోయిందో అప్పుడు మీరు వెళ్ళారు. అల్లా పంపించాడు, అసలు జాగృతి మిమ్మల్ని చేయాలి, జాగృతి అల్లా పంపించాడు. అప్పుడు నేను ఢిల్లీ తెలంగాణ కోసం పోయినా కదా, ఆ అల్లా ఏం చేశాడో ఆమెని పంపించాడు. ఆమె ఎక్కువ ఉద్యమంలో ఎక్కువ ఏం చేసింది కానీ మొత్తం ఉద్యమం పైన సార్ అప్పుడు మార్చ్ మిలియన్ గాని ఇవి గాని అవి గాని మెల్ల మేము గుడిల దగ్గర ఉండేది, ఆ అయ్యగారులు ఇచ్చే పులేర తినుకుంటే పండుకునేది, అయ్యగారు కొబ్బరి చిప్ల పులేర ఇచ్చేది, ఆ పులేర తీసుకునేది. ఎందుకు బిడ్డ నువ్వు ఇక్కడ 2 రోజుల నుంచి ఉన్నావు, ఆ బిడ్డ
ఇక్కడ ఈ పక్కన హాస్పిటల్ ఉన్నదండి, ఇక్కడ ఏమో ధర్నా అది అవుతుంది. అవును బిడ్డ ఇక్కడ నుంచి లేదంటే మెల్లగా వెళ్తా ఉంటే ఒక రిపోర్టర్ నాకు నిలబడి ఇచ్చి అడిగింది, ఒక వీడియో జర్నల్, నువ్వు రైమునిసా కదా అమ్మ అంటే, సార్ నేను రైమునిసా ఎవరు కోనే రైమునిసా मैंने जानती कौन है, मैं హాస్పిటల్ కు జానా అన్న. అప్పుడు స్పాట్ గా వాళ్ళకి చెప్పిన ట్యాంక్ బండ్ మీద టక్కని దునికేసిన, ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్ లో. ఫస్ట్ నేను పోయినా, నా తర్వాత అందరు వచ్చిర్రు. వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ ని చేసి వాళ్ళు అందరు మన బిడ్డలు అందరు నిలదీస్తూ ఉంటే అప్పుడు కొన్ని విగ్రహాలు అవి ఉండే. అప్పుడు ఈయన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఈయనని చేసి వీళ్ళందరూ అడుగుకున్నారు మొత్తం ఉద్యమగారు, ఇప్పుడు వస్తా మేము దెబ్బలు తిన్నాం మేము చేసిన అంటే, నేను టీఆర్ఎస్ కదా మొదటిగా నేను రాలేదా, ఆయన కార్యకర్తను నేను అని కేసీఆర్ ని ఆ కారు దగ్గర తీసే గడ్డ మీద నిలబడిచ్చిన. అప్పుడు విశ్వాసం రాలేదా కేసీఆర్ కి ఈ బిడ్డ కాపాడిందని? అప్పుడే తొక్కటోళ్ళు ఉద్యమకారులంతా చేసిన, మన అందరం తొక్కటోళ్ళం, అందరం. ఆయనని ఈ బిడ్డ గుర్తు రాలేదా? తర్వాత ఇక్కడ క్యాప్టెన్ ఇంటికి ఇదవుతారు. సరే అవన్నీ గతంలో జరిగినాయి. నేను చెప్పుకునేది ఏమున్నాయంటే, సార్ చెప్తే నా చరిత్ర సరిపోదు, ఎందుకంటే తెలంగాణ కోరుకున్నా ప్రతి ఒక్క జైల్లో పాలకుర్తిలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను నిలదీసి అన్ని దయాకర్ రావు ఆ పగ పెట్టుకున్నా కదా, దయాకర్ రావు ఆ పగ పెట్టుకోండి కదా నాకు చైర్మన్ ఇప్పియాలి, స్టేట్ చైర్మన్. ఆ పగ నేను చేస్తానని ఎన్నిసార్లు తిప్పించుకున్నాడు. కమ్సే కమ్ దయాకర్ రావుకి 10,000 ఫైల్స్ 10,000 రూపాయలు కట్ చేసిన ఫైల్స్ ఇచ్చిన. నా ఒక్క ఫైల్ 2,000 అవుతుందండి. నా పేపర్ కటింగ్స్ నా జర్నలిస్ట్ ఇచ్చారు, దాని కటింగ్స్ 2,000 అవుతుంది ఫైల్. అలాంటి ఫైల్స్ ఎన్ని ఇచ్చినా, ఎన్నిసార్లు హైదరాబాద్ చుట్టూ, ఎన్నిసార్లు మినిస్టర్ చుట్టూ, ఒక్కసారి సీఎం ని కల్పించండి, ఎన్నిసార్లు అందరినీ చెప్పి వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టుకుంటా వాళ్ళ కోసం నేను ఇది చేస్తే ఒక ఉద్యమకారుని ఏడ్పించారు నా కొడుకులు. అందుకోసమే దేవుడు వాళ్ళకు ఫ్లాప్ చేసేసారు. ఎవరైతే నన్ను పరేషాన్ చేసారో వాళ్ళు ఫ్లాప్ అయిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కొట్టుకోపోయిండు, వినోద్ కుమార్ కొట్టుకోపోయిండు, వినయభాస్కర్, వీళ్ళందరూ అల్లా అనేటోడు ఉన్నాడు. నేను ఎంత ఓపిక పడినా ఒక్కొక్క కన్నీర్లు తో నేను తెలంగాణ కోసం చేసిన ఎంత ఓపిక పడ్డానో ఆ రకంగా వీళ్ళంతా వెళ్ళిపోయారు. భిక్షపతి పరకాల భిక్షపతి ఆయన గెలుపు కోసము కేఎంసీ దగ్గర నమాజ్ చేసుకుంటా గెలిపించుకున్న ఈ నా కొడుకులని టిఆర్ఎస్ ఆయన గెలిపించుకున్నప్పుడు కొండ సురేఖ గారు ఎమ్మెల్యేగా ఉండే, వీళ్ళని గెలిపించుకున్నా అప్పుడు కొండ సురేఖ గారు అప్పుడు ఉండే, వీళ్ళు అప్పుడు నమాజ్ చేశాను, కాళ్ళకు మొత్తం పొక్కులు అయినా ఆ నమాజ్ నన్ను గెలిపించి వీళ్ళని గెలిపించుకున్నా. అప్పుడు ఎవరి డాక్టర్ రాజా, దొంగ రాజా ఏ కాదు డాక్టర్ రాజా, అప్పుడు మేము జైల్లో ఉన్నాం. డాక్టర్ రాజా, మేము సిరిసిల్ల రాజా గారు రైలు రోడ్లలో అప్పుడు ఉండే, అప్పుడే కలిసిన వీళ్ళు. కలిసినప్పుడు పాపం సిరిసిల్ల రాజా మంచి వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనే డాక్టర్ రాజా కేశవరావు కలవడానికి వచ్చింది. అప్పుడు నేను కుమ్మరి లలిత ఉండే జైల్లో రైలు రోడ్ కేసులలో, మేమిద్దరమే. అప్పుడు మేము అడిగినాం మీరు మంచిగా తింటారు మాకు సపోర్ట్ అంటే, పాపం ఆయనే సిరిసిల్ల రాజా గారు చాలా నైస్ పర్సన్, ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినా ఏం తప్పు లేకుండే. కాంగ్రెస్ లో ఉండే. ఆయన ఏమన్నాడు, మరి రైమునిసా నేను రాజీనామా చేస్తా, నువ్వు అంటాను కదా రాజీనామా చేయి గెలిపిస్తా అంటాను కదా, మరి నేను రాజీనామా చేస్తాను గెలిపిస్తా అంటే గెలిపిస్తానన్నా. అప్పుడు కేశవరావు గారు ఏమన్నా తెలంగాణ రాదన్నా, కానీ డాక్టర్ రాజా అన్నాడు నేను గెలుస్తా అన్నాడు. ఎప్పుడు వచ్చిన రాజా 1 సంవత్సరం అయితే తెలంగాణ అయిపోతుంది, ఈయన 4 సంవత్సరాలు అయిపోయినాయి, మిగిలినవన్నీ మొత్తం కబ్జా చేసుకుని ఉండేగా, 1 సంవత్సరమే ఉండే. మరి నేను రాజీనామా చేస్తా నన్ను గెలిపించుకుంటావా అన్నాడు. సరే అని ఆయన రాజీనామా చేస్తే బ్రదర్ ఇక్కడ అమరవీరుల స్థూపం కాడ నుంచి జెండా పట్టుకొని గన్పూర్ దాకా పాదయాత్ర చేసుకుంటా, రోడ్ల మీద నమాజులు చేసుకుంటా గన్పూర్ దాకా పాదయాత్ర చేసుకొని కాళ్ళు పొక్కులు ఆయనను గెలిపించుకునేది జరిగింది. ఆయన కోసం ఓటు కూడా వేయనన్నారు జనాలు. వాళ్ళ భార్య ఒక గులాబీ పువ్వు ముట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది అన్నమాట ప్రజలను పట్టుకుంటే. మేము ఎందుకు వస్తాం వాళ్ళకు అంటే, అమ్మ విద్యార్థులు చనిపోయారు, ఎందరో అమరులు అయిపోయారు, మనకు తెలంగాణ రావాలంటే ఎమ్మెల్యేలను గెలిపించుకున్న తల్లి సెంటిమెంట్ చూడకండి, వీళ్ళని మేము గెలిపించుకోవాలి, వాళ్ళ కాళ్ళు మొక్కుని మేము గెలిపించుకున్నాం.
గెలుచుకున్న తర్వాత ఇదే డాక్టర్ రాజయ్య మామూలుగా ర్యాలీలో వెళ్ళలేదు కదా. తాటికొండ రాజయ్య గారు నేను గెలిచిన తర్వాత అందరు నాకు చేసారు, నాకు కూడా ఒక స్టేట్ చైర్మన్ ఇప్పియండి, మీకోసం నేను కష్టపడ్డాను కదా అని చెప్తే ఏమన్నాడు తెలుసా? రై మున్నీసా, నువ్వు కోరిన కళ తెలంగాణ వచ్చింది కదా అమ్మ అన్నాడు. సపోర్ట్ చేయలేదు. మళ్ళీ అందుకోసం నా ఏడుపు రాజయ్యకి తలుగుతుంది, డాక్టర్ రాజయ్యకి. ఒక లేడీస్ చెప్పింది కానీ ఈ ఆడబిడ్డ ఏడుపు ఆయనకి తగిలింది అని మంచు కూడా తెలుసు. ఈయన కానివ్వండి, ఇక్కడ ఎవరు ఎంపీ పస్నూరి దయాకర్ ఏముండే ఒక విగ్రహం పెట్టినందుకే ఆయనకి ఎంపీ ఇస్తావు. దెబ్బలు తిని, చేయలేని, కాలేని, రక్తం కక్కిన రైమునిసకు ఒకటి ఏమి ఇవ్వలేకపోయినా, ఒక కార్పొరేటర్ ఇవ్వలేని కేసీఆర్ కాంగ్రెస్ లోకి వచ్చాడు కదా. వచ్చాను కేసీఆర్ ఒక కార్పొరేటర్ టికెట్ ఇవ్వలేకపోయింది ఎమ్మెల్యే కేసీఆర్. ఈ దెబ్బ పస్నూరి దయాకర్ కి మా వెనుక నిలబడేది విగ్రహాలు అవి అంటే ఆయనకి ఏం తీస్తాడు? ఈ రైమునిసాకి ఇస్తే ఏం పా? ఈ రైమునిసాకు సరే భయ్ ఒక్కో కార్పొరేటర్ ఇవ్వలే, ఒక డిప్టీ మేయర్ ఇవ్వలే. మొన్న కూడా ఇక్కడ మహిళల జనరల్ మహిళ అయింది, ఇక్కడ బీసీ మహిళ జనరల్ అయితే వినయభాస్కర్ అంటాడు, నేను నామినేషన్ వేయడానికి పోయినా 10,000 ఖర్చు పెట్టుకుంటే, చెల్లె వేకు, నువ్వు ఆషామాషా మంచి కాదు, నువ్వు స్టేట్ లీడర్వి, నీ స్థాయి పెద్దది చెల్లె, నువ్వు వరంగల్ ఎమ్మెల్యేగా నిలబడ్డావు, ఇప్పుడు కార్పొరేటర్ గా ఎట్లా నిలబడతావు చెల్లె? నీ స్థాయి, నువ్వు పెద్ద స్థాయి, నీకు నామినేట్ పోస్ట్ ఇప్పిస్తా అన్నాడు వినయభాస్కర్. పట్ట నీళ్ళు కారుతున్నాయి అన్న, కార్పొరేటర్ వస్తే నాకు ఏదన్నా డిప్టీ మేయర్ అన్న వస్తుంది అన్నయ్య అంటే అద్దరా రేమునిసా నాకు మాట విను, మాట చెప్పు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు ఉన్నారు కదా, వినయభాస్కర్ బిడ్డ ఉంది కదా, తెలుసా కదా, ఈ బిడ్డకి ఏడిపించున్నాను, నీ పిల్లలకన్నా ఏడిపోకు, ఆ పిల్లలు నా పిల్లలు, నేను అత్తగా నేను వాళ్ళకి ఏం చెప్పలేను. నాకు ఆ మాట అన్నాడు బ్రదర్. నేను ఇట్లా దిగుతా ఉంటే అందరూ చేయి కలిపిన వాళ్ళు, ఏందిరా వచ్చేస్తున్నావు, తీసుకోపోతలేవు ఫామ్ తీసుకో, లేదు సార్ కలుస్తా, నేను ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుని నేను బయటకు వచ్చేసాను. ఈయన కొడుకులు రైమునిసా కాలు ఎరిగితే ప్రతి దాంట్లో రైమునిసా, ప్రతి ఒక్క దగ్గర రైమునిసా, 10 జిల్లాల రైమునిసా. కేటీఆర్ ని కూడా ఉప్పల్లో గెలిపించుకునే జరిగింది. ఈ మన వరంగల్ బంతు రామ్మోహన్ అతన్ని కూడా గెలిపించుకునే జరిగింది. బంతు రామ్మోహన్ వరంగల్ మాధవరెడ్డి, ఇప్పుడు మన ఉద్యమకారుడు ఉండే చూడండి, బొంతి రామ్మోహన్ మేయర్ గా లేకుండా ఆయన మేయర్ అవుతాడు. బొంతి రామ్మోహన్ రైమునిసా ఏం కాదా? వీళ్ళందరూ చేసిరా చూపెట్టు, మరి వీళ్ళ మీద కేసులు ఎన్ని ఉన్నాయి? మా కడుపు చల్లగుండా, మా సోనియమ్మ, మా రేవంత్ రెడ్డి గారు కడుపు చల్లగుండా, 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఆయనే సోనియమ్మ వచ్చి ఉద్యమకారులు ఎవరైతే జైలుకు పోయినరో వాళ్ళకు 250 గజాల లైన్ ఇస్తా అన్నది. ఆమె కడుపు చల్లగా ఉండా, తెలుస్తుంది ఎవరు జైల్లో దెబ్బలు తిన్నారు, ఎవరు జైల్లో ఉన్నారు. కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, కవిత ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, వినయభాస్కర్ ఉన్నాడు, అన్ని తెలుస్తాయి. నాకు 250 గజం చూస్తలేను నేను, నాకు హ్యాపీనెస్ తెలిసిపోతుంది. అంటే దేవుడు అనేటోడు ఉన్నాడు, ఎవడు కష్టపడతాడు, ఎవడు స్వార్థపడలేదు, దేవుడు అనేది ఎప్పుడు విజయం ఉంటుంది. ఎవరి పట్ల అయితే దేవుడు ఉంటాడో వాళ్ళు విజయమే. నేను నా దారే రహదారి, వంకర దింగర పోలేను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. ఆయనకి చిన్నది ఏదైనా జరిగితే నేను వేసేది, ఎక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో పైసలు పెట్టుకొని సీఎం మీటింగ్ లో హాజరయ్యేది, ఆ జిల్లాకు కవర్ చేసేది. ఇవాళ ఈ కార్యకర్త కనిపించలే, ఈ రైమునిసా కనిపించలే. మొదటి మహిళగా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేస్తానే, మొదటి కార్యకర్త కూడా మీరే కదా. కాంగ్రెస్ ఒక మైనార్టీ బిడ్డ కమ్యూనిసా ఎవరు, కమ్యూనిసా ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళకు ఆమెకి ఇస్తావా? శిశు సంగమ చైర్మన్ పోస్ట్ నాకు ఇస్తానని తులవమ్మ కాల్ చేసింది దరగాలో ఉన్నప్పుడు. ఇస్పాడుగా నాకు నీకు స్టేట్ గా నీకు ఇస్తున్నాం రాది ఇది అని చెప్తే, అప్పుడు మధు సుదర్శన్ చారి కమ్యూనిసాని ఇప్పించింది. నా జర్నలిస్టులు సోషల్ మీడియా అంటారే రైమునిసా ఈమె కదా, అన్ని ఫోటోలు నాయి. అందరికి నా పేరు కూడా చంపాలనుకున్నాడు కేసీఆర్, వినయభాస్కర్ నా పేరు కూడా బొంద పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఎవడు బొంద పోయిండు? ఇలా సచ్చి బతికినట్టు ఎవడు ఉన్నాడు?
జనాలే చూపించారు. మొత్తం కోట్లు కోట్లు తీసుకున్నారండి. జనాలని మోసం చేసి ఉద్యమకారులని లాగుతున్నారు. ఇప్పుడు ఉద్యమకారులకు ఇంటికి ఒకళ్ళు అంటే ఇంటికి ఒకళ్ళు బయలుదేరితే ఇవాళ ఉద్యమకారు నాశనం అయిపోయారు. ఇవాళ ఉద్యమకారులు అంతా ఇదే అయిపోయారు. కొందరి మీద కేసులు ఉన్నాయి, కొందరి మీద కాలే. ఇవాళ అందరు బర్బాద్ అయిపోయి ఉన్నారు. జాబ్లు కూలిపోయి ఉన్నారు, ఇల్లులు కూలిపోయి ఉన్నాయి, పోస్టులు ఇదే, పిల్లల చదువులు ఆపుకొని అంతా ఆగమాగం అయిపోయింది మా బతుకులు చేసి. ఇవాళ హ్యాపీగా ఉన్నాడు. 1200 పిల్లల బలిదానం. వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోతే ఏడ్చిండు, సస్పెండ్ చేసిండు. మరి మా ఇంట్లో మా పిల్లలు ఎందరో ఇదైంది కదా. ఎప్పుడన్నా బయటకు వచ్చి పరమేశ్వర మరి సిరిసిల్ల రైమునిసా దెబ్బలు తిన్నది, పడి సచ్చి బతికింది, ఎన్నో సార్లు సచ్చి బతికింది. ఏ రోజన్నా రైమునిసాని పిలిపించి మాట్లాడినా? మాట్లాడలే. ఎవరో సంతోషంట, వాళ్ళంట వీళ్ళంట. ఏంది ఇది? కమ్సకం కొంచెమన్నా కేటీఆర్ దగ్గరన్నా రైమునిసా ఉద్యమం చేసిన ఆయన మనసులో ఉండే. నేను నాకు పిలిపించి, నా పిల్లలను పిలిపించి, నా కార్ల స్వీట్లు పెట్టి, అమ్మ నువ్వు చాలా దెబ్బలు తిన్నావురా అని కేటీఆర్ ఆ రోజు పిలిపించి స్వీట్ల డబ్బాలు పెట్టి కేటీఆర్ గారు కార్ల పంపించి నా చిన్న చిన్న పిల్లలని ఆడుకొని ఇచ్చి వాళ్ళ కేటీఆర్ ఇంట్లో కూడా నమాజ్ చేసేది జరిగింది. ఎప్పుడో దిగిండు దూడ కేసీఆర్ కాదు, కేటీఆర్ గారి దగ్గర దొరికితే అప్పుడు ఆయన మాట్లాడి అప్పుడే నాకు పోస్ట్ ఇప్పించేది జరిగింది. సిరిసిల్ల దెబ్బ తగిలినప్పుడే నాకు స్టేట్ జర్నల్. ఇప్పుడు తర్వాత వీళ్ళంతా మోసగాళ్ళు, అంతా మోసం చేసేటోళ్ళు. బ్రదర్ నేను టిఆర్ఎస్ లోనే కొనసాగుతా అన్నా, సచ్చినా బతికినా టిఆర్ఎస్ అనుకున్నా. నేను తెలంగాణ వచ్చింది సరే, తెలంగాణ ఎవడు అయ్యే జాగా కాదు. టిఆర్ఎస్ అని పెట్టినా బిఆర్ఎస్ అని మారినాం. ఇప్పుడు తెలంగాణ ఎక్కడ ఉన్నది? లేదు. ఒక పాయింట్ వీళ్ళంతా కబ్జాలు చేసుకున్నారు. మరి సీఎం ఇక్కడికి వస్తాడు ఎవడో ఇంట్లో, కెప్టెన్ కాంతరావు ఇంట్లో, ఆ పెద్ద ఆయనకి మారైతే ఆయన కొడుకు ఆలోచించుకున్నాడు. మేము ఆయన గేటు ముందు మేము ఉండాలి ఉద్యమకారులు. వీళ్ళ కొడుకులను గెలిపించుకోవాలి, వీళ్ళని గెలిపించుకోవాలి. వీళ్ళ దగ్గర కేసీఆర్ వస్తాడు బసా చేయడానికి. కేసీఆర్ వచ్చినప్పుడు ఉద్యమకారులు పోతే పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు. కింద ఏంది జీప్ల కింద తీసుకుపోయారు, గుంజుకొని గొర్రెల్లాగా గుంజుకొని పోయారు. వాళ్ళు ఇంట్లో ఇది ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉద్యమకారులను కలవని ఇక్కడ ఉన్న జిల్లా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇక్కడ ఎమ్మెల్యే కదా, ఆయనే ఆ దొంగ ఇక్కడ ఎమ్మెల్యే కదా. కానీ ఆయన కూడా నన్ను కలిపేయనియలే పరిస్థితి. ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక సీఎం వచ్చినప్పుడు కలిపియవా? నీ పది కాదా? ఏమనకపోది కాదురా రైమునిసా, నాకే సీఎం పర్మిషన్ ఇస్తలేడు, నిన్ను ఎక్కడ తీసుకోవాలి ఇదే మాట. అరే భయ్ నీ చేతిలో స్టేట్ చైర్మన్ లేదనుకో, సరే నువ్వు జిల్లాలో ఇస్తావు అనుకో, ఆ జిల్లా కూడా ఇయ్యలే. నువ్వు మార్కెట్ చైర్మన్ ఇయ్యలే, ఎన్నెన్నో ఆఫర్లు వచ్చినాయి, నువ్వు ఇయ్యలేనప్పుడు నీ వాళ్ళకే అందరూ సెట్ చేసుకున్నావు. కమ్సే కమ్ ఎస్టేట్ చైర్మన్ కన్నా నువ్వు సాయం చేయలే కదా. నాకు చేయకుండా నాకు ఒక లెటర్ ఇవ్వయి. మహమూద్ అలీ అంటాడు హోమ్ మినిస్టర్, ఆయనే మేము ఢిల్లీలో ఉన్నాం సార్. ఆయన హోమ్ మినిస్టర్ అవుతాడు ఒక మహమూద్ అలీ. ఇట్లా నిలబడినోడు, ఏం ఉద్యమం చేయలేనోడు హోమ్ మినిస్టర్ అవుతాడు. రైమునిసా ఏం పనికి రాదా? ఇవాళ ఎవరెవరో నా ఫోటో కూడా ఉంది, అది నేను చూసాను. వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను మాట్లాడుతున్నా టీ న్యూస్ లో. కానీ వాళ్ళ సరే ఆ మహమూద్ అలీ ఆయన పేరు దేవుని పేరు ఉంది కాబట్టి ఆయనకి ఒక తండ్రిగా ప్రేమించిన, ఒక తండ్రిగా ఆయన కాలు మొక్కిన. తను ఒక పెద్ద పెద్ద నాన్నలాగా ఆయన మనసులో నా ప్రేమ రాలే. నేను పోయిన నాలా చెప్తాడు, ఇగో ఇక్కడ ఉన్న గన్ మైన్ల గురించి ఇప్పుడే నీ గురించి గుర్తు చేసిన, ఆమె చాలా దెబ్బలు తిన్నది, ఆమెకి ఏదో ఒకటి రావాలి అని చెప్పిండు. చెప్పినప్పుడు ఏమన్నాడు, డబుల్ బెడ్రూమ్ కోసం రాసి ఇచ్చిండు వినయ్ భాస్కర్ కి. ఇది కూడా ఇచ్చిన తర్వాత ఒకటి కలెక్టర్ కి వినయ్ భాస్కర్ కి, రెండోది వినయ్ భాస్కర్ దగ్గర నుంచి లెటర్ తీసుకురా నేను చైర్మన్ గా ఇప్పిస్తా అన్నాడు. ఎవరన్నాడు? మహమూద్ అలీ. తర్వాత ఎవరన్నాడు? దయాకర్ రావు. దయాకర్ రావు తీసుకురాపా అమ్మా నీ ఎమ్మెల్యే దగ్గర నుంచి అని. సరే అని ఈయన దగ్గరకు వస్తే ఆ లెటరు తిరుగుతా ఇచ్చిండు. ఎవరు? సీఎం కి రాయమన్నాను. అమ్మో నేను సీఎం కి రాయలేను, నేను ఇక్కడ ఎమ్మెల్యే మినిస్టర్లకు రాస్తా నేను అని చెప్పిండు. తీయటి మాటలు మాట్లాడుకుంటా గొంతు కోసుకుంటా పోతాడు వినయ్ భాస్కర్.
అవునవును ఎట్లా నవ్వుతాడో మనసులో అంత ఇది ఉంటది. అవును నాయని రాజేందర్ రెడ్డి సేమ్ నాలాగా మంచి కత్తం అనేది ఏది మనసులో పెట్టుకోడు ఆయన. అందరు నవ్వాలనుకుంటే ప్రేమతో పోతాడు. అవును సీఎం అక్కడ ఎట్లా ఉన్నాడు అవును రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మా నాయన రాజేందర్ రెడ్డి ఉన్నాడు. మా నాయన రాజేందర్ రెడ్డికి మినిస్టర్ ఇచ్చినా తక్కువనే, అవును విప్ ఇచ్చినా తక్కువనే. ఆ బిడ్డ ప్రజావే బిడ్డ బిడ్డ ఆ, ప్రజలు ఎక్కువ ఆ, మమేకమే ఉంటారు. ఆయన ఎంత మంచోడు, వాళ్ళ కుటుంబం మంచిది. ఉమ్, మా కాళ్ళ చప్పులు ఇరిగిన నాయన రాజేందర్ అన్న వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్న తమ్ముళ్ళు మా ఉద్యమకారుల వెనుక ఉమ్, మమ్మల్ని ఆదుకున్నారు. మాకు ఎక్కడైనా చెప్పు ఇరిగినా కూడా మాకు చెప్పులు చేసుకుంటా, మాకు అన్నం పెట్టుకుంటా, మాకు నీళ్లు ఇచ్చుకుంటా, జ్యూస్లు ఇచ్చుకుంటా తిరిగిన వాళ్ళ కుటుంబము. ఉమ్, నాయన రాజేందర్ ఇంట్లో కుటుంబం ఎంత పెరిగినా తక్కువ ఏం లేదు, రాజకీయంలో వచ్చినా తక్కువ లేదు.